ఒక్క నిమిషం దానికి వస్తున్నా. గుడ్ పాయింట్. మీరు మంచి, నేను వెళ్తున్నా, మీరు అదే పాయింట్. ఎస్ పాయింట్. మీ సమయం ఎక్కువ తీసుకోండి. సో మీరు చాలా మనసు పెట్టి చక్కగా వింటున్నందుకు మరొకసారి మీకు థ్యాంక్స్ చెప్తూ, ఇంకా మనం 2-3 పాయింట్స్ అండి. ఏదైతే మన దగ్గర ఇప్పుడు ఈ మంకీ పాక్స్ ఏదైతే వస్తుందో వార్తల్లో, ముఖ్యమైన విషయం ఏంటంటే మంకీ పాక్స్, ఇది ఇంట్రడక్షన్. మంకీ పాక్స్ 2022 నుంచి 2024 మార్చ్ వరకు మన ఇండియాలో కొన్ని ఫిగర్స్ వచ్చినాయి. దీనికి అసలు ముఖ్య కారణం ఏంటంటే సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి కొన్ని. ఇది మన క్యామెరూను, కాంగో, ఎస్పెషల్లీ కాంగోలో ఈ మంకీ కాలనీస్ ఉంటాయి. సో అవి ఇన్ఫెక్ట్ అయ్యి ఆ మంకీస్ ద్వారా ఇది వ్యాపిస్తుంది. సో అక్కడ చాలా ఎక్కువ వచ్చింది. నంబర్ 1. నంబర్ 2, ఇది కొందరికి మాత్రమే ఇచ్చేటట్టుగా వ్యాక్సిన్ కూడా వాళ్ళు చేసుకున్నారు. సో ఇప్పుడు మనం పాండమిక్ సిచ్యువేషన్ ఉన్నట్టు అందరికీ దీనికి వ్యాక్సిన్ ఇవ్వబడదు ఈ మంకీ పాక్స్కి. అంటే అక్కడి పరిస్థితి చెప్తున్నా, మనది కాదు. సో వాళ్ళు అక్కడ వ్యాక్సిన్ ఇస్తున్నారు, ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న సిచ్యువేషన్ బట్టి, పరిస్థితులను బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చుకుంటున్నారు. సో స్టార్ట్ అయింది మొదట్లో మనం కాంగోలో మొదలైంది, ఫ్యూ ఆఫ్ ది అదర్ కంట్రీస్. ఆ తర్వాత మన దగ్గర ఇండియాలో 2022 నుంచి 23 ప్లస్ 24 వరకు, మార్చి 24 వరకు మనం చూసుకుంటే ఓన్లీ 2 ప్లేస్లలో, వన్ ఈజ్ కేరళ, సెకండ్ వన్ ఈజ్ ఢిల్లీ. మిగతా ఏ రాష్ట్రంలో ఆ టైంలో చెప్తున్నా 2022 నుంచి మార్చి 2024 వరకు ఆ 2 ప్రదేశాల్లో మాత్రమే రిపోర్ట్ అయినాయి. అది కూడా 30 రిపోర్ట్ అయినాయి. ఆ 30లో 15 వచ్చి మనకి ఢిల్లీలో రిపోర్ట్ అయినాయి, ఇంకో 15 వచ్చి మనకి కేరళలో రిపోర్ట్ అయినాయి. సో కేరళలో ఒక డెత్ అయింది, కేరళలో ఆ టైంలో ఒక డెత్. మనకి చూసుకుంటే ఆ తర్వాత డేట్ చూసుకుంటే 23-24 మార్చ్ 24 నుంచి ఇప్పటి వరకు నో కేసెస్ రిపోర్టెడ్, ఆల్ ఓవర్ ఇండియా నో కేసెస్ రిపోర్టెడ్. ఇప్పుడు అసలైన పాయింట్, మనం ఎందుకు దీని మీద ఇంత మనం దృష్టి పెడుతున్నామనంటే, WHO ఈ సిచ్యువేషన్ను గమనించి ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మొదలే మనకు ఈ పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ కొరకు వాళ్ళు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. ఆల్ గవర్నమెంట్ ఆఫ్ కంట్రీస్లో ఉన్న గవర్నమెంట్స్ అందరికీ వారు, మీరు ఎంజాయ్ చేయండి ప్లీజ్, పర్వాలేదు. సో వాళ్ళు చేసుకుంటూ మనకి పబ్లిక్ హెల్త్ ఇంపార్టెన్స్ ఉన్న విషయం కాబట్టి, వైరల్ డిసీజ్ ఒకవేళ స్ప్రెడ్ అయితే మనం ముందు ఉండాలని చెప్పేసి ఆల్ జిల్లాలకి పబ్లిక్ హెల్త్ పరంగా ఇది చాలా ముఖ్యం కాబట్టి మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఆల్ కంట్రీస్తో పాటు. సో మనకు ఆ కన్సర్న్ తోటి మనం ఏం చేసాము, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి వీసీ పెట్టింది, దానికి తగ్గట్టుగా మనం కూడా వీసీ పెట్టుకున్నాం. మినిస్టర్ గారి దగ్గర ఆల్రెడీ డిస్కషన్, మినిస్టర్ గారు కూడా ప్రెస్కి చెప్పారు. సో ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే, అయినప్పటికీ మనం ఈ చికెన్ పాక్స్, మన ఈ మంకీ పాక్స్కి సంబంధించి మనకి గాంధీ హాస్పిటల్ని మనం నోడల్ హాస్పిటల్గా మనం ఎంచుకున్నాము, గవర్నమెంట్ నిర్ణయించింది. దాంట్లో బెడ్స్ని కూడా ఏర్పరచుకున్నాము, మేల్ వార్డ్, ఫిమేల్ వార్డ్ అని చెప్పేసి. రెండో ఇంపార్టెంట్ పాయింట్, ఏవైతే మంకీ పాక్స్ కిట్స్ ఉంటాయో అవి కూడా మనం సమకూర్చుకున్నాము, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది. తర్వాత 100 వచ్చినాయి. అమ్మా బెడ్స్ ఎగ్జాక్ట్లీ ఎంతమ్మా, 10 ఏమో ఏర్పరచుకున్నాం. కూడా వార్డ్స్ అని రాయండి, వార్డ్, మేల్ వార్డ్, ఫీమేల్ వార్డ్. సో సఫిషియెంట్. ఇప్పుడు కేసులే లేవు. తర్వాత వచ్చిన దానికి మనం ఆ తర్వాత ఇంకా హాస్పిటల్స్ పెంచుకుంటాము, జిల్లాలలో కూడా పెంచుకుంటారు. సో దీనికి కూడా మనం తయారై ఉన్నాము. ఓకే. సో ముఖ్యంగా మీకు చెప్పాలంటే మనం అప్రమత్తంగా ఉంటున్నాము, ప్రిపేర్డ్నెస్తో ఉంటున్నాము. తర్వాత ఎక్కడ కూడా ఈ విషయంలో కూడా ప్రజలకి ప్యానిక్ కాకుండా ఉండాలని దయచేసి మెసేజ్ ఇవ్వండి. ఒక కేసు లేదు ఇండియాలో, అయినప్పటికీ మనం లాజిస్టిక్స్ అన్ని తయారు చేసుకుంటున్నాము, హాస్పిటల్ని పెట్టుకుంటున్నాం. జిల్లా లెవెల్లో కూడా స్లోగా ఏ విధంగానైతే చేంజెస్ వస్తాయో దాని ప్రకారం వాళ్ళు కూడా పెట్టుకుంటారు ఆల్ జిల్లాలలో. సో జిల్లా లెవెల్ కానీ స్టేట్ లెవెల్లో కానీ మనం ఆల్రెడీ పెట్టుకున్నాం హాస్పిటల్. గాంధీ హాస్పిటల్ ఈజ్ ద నోడల్ హాస్పిటల్ ఫర్ టెస్టింగ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ది రెఫరల్ పేషెంట్స్.
ఓకే, తర్వాత ఇంకో 2-3 మాటలు తర్వాత మాట్లాడతా. ఇంకో 2-3 మాటలు ఇంపార్టెంట్ ఇది చెప్పేస్తే ఇది. తర్వాత సిమ్టమ్స్ వచ్చి ఇప్పుడు WHO ఏదైతే చెప్పిందో దాన్ని మనం తప్పనిసరి పాటించాల్సిన అవసరం ఉంటుంది. అది మనం చేస్తున్నాము. తర్వాత సిమ్టమ్స్ వచ్చి మంకీ పాక్స్ సిమ్టమ్స్ చాలా మైల్డ్గా ఉంటాయి. 2 to 4 వీక్స్లో సెల్ఫ్ లిమిటింగ్. సో మనకు ఫీవర్ వస్తుంది, బాడీ పెయిన్స్ వస్తాయి, తర్వాత ర్యాషెస్ వస్తాయి, తర్వాత చిన్నగా దద్దులు లెక్క అంటాం కదా అవి వస్తాయి. తర్వాత మనం మెడికల్ భాషలో ప్యాప్యూల్స్, తర్వాత వెసైకిల్స్, ఆ తర్వాత పస్ట్యూల్స్. లాస్ట్ ఆ పస్ట్యూల్స్ అంటే చిన్నగా బొడిపే లెక్క వచ్చి దాంట్లో కొంచెం నీరున్నదేమో వెసైకిల్ అంటాము, కొంచెం మన ఈ ఏమంటారు చీము ఉన్నదేమో మన పస్ట్యూల్స్ అంటాం. సో అవన్నీ సెల్ఫ్ లిమిటింగ్. అది 2 నుంచి 4 వీక్స్లో అవే పడిపోతాయి, తర్వాత స్కార్ కూడా ఉండదు. సో ఇట్ ఈస్ నాట్ డిసీజ్ ఆర్ ఇన్ఫెక్షన్ విచ్ కాసెస్ వెరీ డ్రెడెడ్ ఆర్ ఫియర్సమ్ సిమ్టమ్స్. క్లినికల్ ఫీచర్స్ మైల్డ్ ఉంటాయి, అది కూడా సెల్ఫ్ లిమిటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే.